హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రాగి సంగటి చేశానండి. ఫస్ట్ అయితే మనము కుక్కర్ తీసుకున్నాం. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను రాగి సంగటి. ఫస్ట్ 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను. అవి శుభ్రంగా కడుక్కొని 3 టైమ్స్ వాష్ చేసుకొని దానికి 3 కప్స్ వాటర్ అయితే వేసానండి. ఒకటికి 3 గ్లాసుల నీళ్ళు. మనకి ఇంకా ఎక్కువే పడతాయి వాటర్, తర్వాత అవి యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే రైస్ బాయిల్ చేసుకోవడానికి నార్మల్గా అయితే 2 కప్స్ వేస్తాం కదా, దీనికైతే 3 వేసాను. కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. అలానే కొంచెం కల్లుప్పు వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందామండి. 3 విజిల్స్ వచ్చాక దాన్ని ఆఫ్ చేసేసుకుందాము. సైడ్కి ఏంటంటే మనము ఎండుమిరపకాయలతోటి పచ్చడి అయితే చేస్తున్నాము. సో దానికోసం నేను ఒక 10 to 15 ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను. సో అది కారాన్ని బట్టి మీకు ఎన్ని కావాలనేది మీరు చూస్ చేసుకోండి. కొంచెం స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువే తీసుకోండి. నేనేంటంటే మీడియం స్పైసీ, పిల్లలు కూడా తింటారు కాబట్టి. సో అవైతే ఫ్రై చేసుకుంటున్నాము. మనకి రైస్ బాయిల్ అయిపోయిందని 2 విజిల్స్ వచ్చాయి. ఇంకొక విజిల్ వచ్చేసాక దాన్ని కట్టేసుకున్నాము. ఆ లోపు అయితే రైస్ బాయిల్ అయ్యింది కదా, ఆవిరి పోయేంతలోపు మనమైతే పచ్చడి తయారు చేసుకుందాము. దానికోసం నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం బెల్లము, అలాగనే వెల్లుల్లి, 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. బెల్లం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు స్వీట్ వద్దనుకుంటే బెల్లం లేకుండా కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఎండుమిర్చిని పౌడర్ చేసుకున్నాను, కోర్సుగా బ్లెండ్ చేసుకున్నాను. అందులోకి కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసాను. అలాగనే చింతపండు, వెల్లుల్లి, కొంచెం సాల్ట్ వేసుకొని అలా దానికి కొంచెం వాటరు, ఒక టీ గ్లాస్ సైజ్ అంత వాటర్ యాడ్ చేసుకోండి. దానికి మొత్తం కొంచెం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పూర్తిగా పేస్ట్ ఏం అవసరం లేదండి. దాన్ని కొంచెం పేస్ట్ దగ్గరకు వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది. బెల్లం వద్దనుకున్న వాళ్ళైతే పూర్తిగా స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లము. బెల్లం లేకపోయినా కూడా బాగుంటుంది. మాకేంటంటే పిల్లలు కూడా తింటారు. మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు ఇట్లానే చేసేవాళ్ళు. అందుకని మేము బెల్లం వేసుకొనే చేసుకుంటున్నాము. ఎక్కువ స్వీట్గా కూడా కాదండి, కొంచెమే. సో చూసారండి, ఈ విధంగా పేస్ట్ అయితే తయారు చేసి పెట్టుకోవాలి మనం పచ్చడిలాగా. అందులో తినడానికి రాగి సంగటి అంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకొని తినడానికి బాగుంటుంది కదా, అందుకని. సో ఈలోపు మనకి ఇది ఆవిరి కూడా పూర్తిగా వెళ్ళిపోయిందండి. ఎండాకాలంలో రాగి సంగటి అనేది కామన్గా అందరూ చేసుకుంటుంటారు. సో ఇది వచ్చేసి ఈ స్టైలు ఆంధ్రాలో ఎక్కువ చేసుకుంటామండి మేము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ కాంబినేషను. అందులోకి నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. పిల్లలకి కంపల్సరీ పెట్టండి, ఇప్పటి నుంచి అలవాటు చేయండి. మా పిల్లలైతే ఫస్ట్లో తినేవాళ్ళు కాదు, ఇప్పుడు తింటున్నారు. సో స్టార్టింగ్ మనం 3 కప్స్ వాటర్ పోసాం కదండి. ఇప్పుడు మళ్ళీ రైస్ని కొంచెం మెదుపుకొని, అంటే మెత్తగా సాఫ్ట్గానే బాయిల్ అయిపోయి ఉంటుంది, దాన్ని ఇంకొంచెం సాఫ్ట్గా చేసుకొని మళ్ళీ 2 కప్స్ అంటే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు రాగి పిండి, మనం ఆల్రెడీ 1 గ్లాసు బియ్యం వేసాము, ఇప్పుడు 1 గ్లాసు రాగి పిండి. సో టోటల్గా 2 గ్లాసెస్ అయినాయి. వాటర్ వచ్చేసి మనకి ఫస్ట్ 3 గ్లాసెస్ తీసుకున్నాము, ఇప్పుడు 2 గ్లాసెస్ వేసాము. ఇంకొక 1 గ్లాసు తర్వాత నేను బాయిల్ చేసుకుని యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడు రాగి పిండి వేసాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలాగా దాన్ని వదిలేసేయండి, అది బాయిల్ అయిపోతూ ఉంటుంది. సో చూసారా, ఇప్పుడు వాటర్ని బాయిల్ చేసుకుంటున్నా. ఇది ఇక్కడ ఉడికేలోపు మనకు ఆ వాటర్ కూడా బాయిల్ అయిపోతాయి. ఎక్కువ ఏం అవసరం లేదు, జస్ట్ గోరువెచ్చగా వాటర్ అయితే సరిపోతుంది. తర్వాత ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు గట్టిగానే అవుతుంది. మనం ఎన్ని వాటర్ యాడ్ చేసుకున్నా రాగి పిండి కదా, టైట్గానే అవుతుంది. సో లాస్ట్లో హాట్ వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకి లంప్స్ లేకుండా ఉంటాయి. లేదంటే కొంచెం చిన్న చిన్న లంప్స్ అనేవి ఫామ్ అవుతాయి నార్మల్ వాటర్, కోల్డ్ వాటర్ యాడ్ చేసుకుంటే. సో హాట్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలాగా ఒక బౌల్లోకి తీసుకొని నేనైతే అలా ఒక ముద్దలాగా పెట్టేసుకున్నాను. అందులో సెంటర్లో నెయ్యి వేసేసుకుంటున్నాను. సో నెయ్యితో మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. బాయ్ బాయ్.